క్రైస్తవులు అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే లోకం ఇలా ఉండదు. ఉంటుందా? ఇలా ఉండదు. లోకమంతా సంతోషంతో నింపబడుతుంది. లోకమంతా యెహోవాను గురించిన జ్ఞానముతో ఉల్లసిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో మనం ఏం చేస్తున్నాం? భక్తిపరులాగా మనం అనుకుంటున్నాం కదా. వీ ఫీల్ దట్ వీఆర్ సో రిలీజియస్ అండ్ స్పిరిచువల్. ఏముండదు, పైన పటారం లోన్లో టారం, అంతేనా? సో మనం ఎవరినో చూసి వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అనే మాటలు వదిలేసేసి నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడటం మానివేసి నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవటం మొదలు పెడితే నువ్వు చాలా దీవించబడతావు కదా. ఇది మనందరం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన మనందరం ప్రభువు కొరకు జీవించాలి. ఎలా జీవిస్తాం? ఏంటి అసలు మన జీవన గమ్యం ఏంటి? పోరాటంలో మనం ఏ టార్గెట్తో జీవిస్తున్నాం కదా. భక్తులు ఎంతో ప్రయాసపడి పానార్పణముగా తమ జీవితాలను అప్పగించుకున్నారు కనుక ఇక్కడి వరకు సువార్త ఇక్కడికి వచ్చిందంటే ఏదో మనం ఇప్పుడు ఏం చేసింది కాదు. ఇది ఆనాటి నుండి, ఎప్పటి నుంచి? ఆదాము కాలం నుండి, నోవహు కాలం నుండి, అబ్రహాము కాలం నుండి, మోషే కాలం నుండి భక్తులు మూలుగులిడుతూ చేసిన ప్రార్థనలు వచ్చాయి. సిమియోను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అనేక మంది ప్రవక్తలు, మన బైబిల్లో కనబడే ప్రవక్తలు ఉన్నారు ఎంతోమంది. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఆయన పేరే విలపించే ప్రవక్త, ఆయన విలాప వాక్యాలు రాశారు. లామెంటేషన్స్ అన్నారు ఇంగ్లీష్లో కదా. ఇర్మియా ప్రవక్తున్నాడు, ఎహెజ్కేలు ప్రవక్తున్నాడు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. దానియేలు ప్రవక్తున్నాడు, ఆయన కన్నీటి ప్రార్థనలు చేశాడు, ఉపవాస ప్రార్థనలు చేశాడు. అలా అనేక మంది ప్రవక్తలు పోరాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చారు. హన్నా ప్రార్థన చేసింది. 84 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చే వరకు, ప్రభువును చూచే వరకు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి సేవించింది. అక్కడి నుంచి తర్వాత అపోస్తలులు వచ్చారు, అంటే దేవుని శిష్యులు వచ్చారు. ఆ తర్వాత శిష్యులు వచ్చారు, ఆ తర్వాత శిష్యులు వచ్చారు, అపోస్తలులు వచ్చారు. వారు ప్రాణాలు ఇస్తా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది దేవుని సత్యాన్ని ప్రకటించడానికి ప్రాణాలు ఇస్తూనే ఉన్నారు. హల్లెలూయా.